హాయ్ అండి, వెల్కమ్ టు 7 ఫిజికల్ ఎడ్యుకేషన్. ముందు వీడియోలో మనకి ఫ్రీక్వెన్సీ టేబుల్ అనేది ఏ విధంగా నిర్మించాలి, అందులో భాగంగా క్లాస్ ఇంటర్వెల్స్ నేర్చుకున్నాము. క్లాస్ ఇంటర్వెల్స్ తరగతి పొడవు ఆధారంగా ఏ విధంగా చేయాలి, అలాగే అవధుల ప్రకారం ఏ విధంగా చేయాలి, హద్దుల ప్రకారం ఏ విధంగా చేయాలనేది నేర్చుకున్నాం. అలాగే క్లాస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా చేయాలి, ఆ టేబుల్కి సంబంధించి ఏ విధంగా చేయాలి, ఆ వరుస క్రమం ఏందనే దాని గురించి కూడా నేర్చుకున్నాం. అయితే ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది షేపుల ప్రకారం ఏ విధంగా ఉంటుంది అంటే, ఒకటి సిమెట్రికల్ షేప్లో ఉంటుంది, నెక్స్ట్ స్క్యూడ్ ఉంటుంది, యూనిఫామ్గా ఉంటుంది. సిమెట్రికల్ షేప్ అని అంటే రెండు పక్కల మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్గా తీసుకున్నట్లయితే ఒకటి సిమెట్రికల్ షేప్, ఒకటి సిమెట్రికల్ షేప్ డిస్ట్రిబ్యూషన్. షేప్ ప్రకారము దాని ఆకారం బట్టి డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుంది అంటే మూడు రకాలుగా ఉంటుంది. సిమెట్రికల్గా ఉంటుంది, స్క్యూ డిస్ట్రిబ్యూషను, మూడు యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. ఆ యూనిఫామ్ ఇక్కడ సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అంటే రెండు పక్కల సరి సమానంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ ఎన్పిసిలో బాగా చూసుకున్నట్లయితే రెండు పక్కల కూడా ఈ రేఖా చిత్రాలు అనేది రెండు పక్కల కూడా టైల్స్ అనేది రెండు పక్కల ఒకేలాగా ఉంటుంది అనమాట. ఈ విధంగా కానీ ఉంటుంది, దాన్ని సిమెట్రికల్ షేప్ అని అంటాం. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ స్క్యూడ్ అంటే ఏదో ఒక పక్కకు వంగి ఉండడం, ఐదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ కానీ వంగి ఉంటుంది. ఇప్పుడు రెండు పక్కల ఈక్వల్ ఉంది కదా, అలా కాకుండా ఏదో ఒక పక్కకి వంగి ఉండడాన్ని స్క్యూనెస్ అని అంటారు. అది రైట్ సైడ్ అయి ఉండొచ్చు, లేదంటే లెఫ్ట్ సైడ్ అయి ఉండొచ్చు. అలా కాకుండా యూనిఫామ్ షేప్లో డిస్ట్రిబ్యూషన్ అంటే మనకి ఈక్వల్గా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇది యూనిఫామ్. ఇప్పుడు చూడండి, మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది టేబుల్లో చేసాం కదా, అదే టేబుల్లో చేసిన దాన్ని షేప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుందంటే సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, స్క్యూ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దాంట్లో భాగంగా మనకి సిలబస్లో ఏం అడిగాడంటే నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ గురించి అడిగాడు, అలాగే స్క్యూనెస్ గురించి అడిగాడు, కర్టోసిస్ గురించి అడిగాడు. కాబట్టి ఇందులో ఇప్పుడు మనం నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ ఈ నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ని నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ని ఎన్పిసి అని షార్ట్ కట్ లో ఎన్పిసి అని చెప్పానండి. ఈ నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ని ఎవరు కనుగొన్నారు అని అంటే కర్ల్ ఫ్రెడరిక్ గాస్ అనే వ్యక్తి కనుగొనడం జరిగింది. కర్ల్ ఫ్రెడరిక్ గాస్ అనే వ్యక్తి కనుగొన్నాడు. కాబట్టి దీన్ని ఈ వక్రరేఖను ఏమంటారంటే గాసియన్ వక్రరేఖ, అంటే గాసియన్ కర్వ్ అనేది కూడా అంటారనమాట. దీన్ని ఎవరు కనిపెట్టారు? దీన్ని కర్ల్ ఫ్రెడరిక్ గాస్ అనే వ్యక్తి కనుగొన్నారు. కాబట్టి ఈ కర్వ్ని ఏమంటారంటే గాసియన్ కర్వ్ అని కూడా అంటారనమాట. ఇది చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ గా తీసుకున్నట్లయితే రెండు పక్కల కూడా మైనస్ వాల్యూస్ ఉంటాయి. ఒక పక్క లెఫ్ట్ సైడ్ మనకి మైనస్ వాల్యూస్ ఉంటాయి, మనకి రైట్ సైడ్ పాజిటివ్ వాల్యూస్ ధనాత్మకమైన విలువలు ఉంటాయి. అయితే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ రెండు పక్కల కూడా ఒకే రకమైన డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఇందాక మాట్లాడుకున్నట్లుగా మనకి సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అంటే రెండు పక్కల కూడా ఒకే విధంగా జరిగినట్లయితే దాన్ని నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ అని చెప్పాలంటాం. ఇది సిమెట్రికల్ గా ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే సిమెట్రికల్ కర్వ్ అని అంటాము. అలాగే దీన్ని గాస్ అనే వ్యక్తి కనుగొన్నాడు కాబట్టి గాసియన్ కర్వ్ అని అంటాం. నెక్స్ట్ దీనికి ఉన్న మరొక పేరు ఏంటంటే బెల్ షేప్డ్ కర్వ్ అని అంటాం. నెక్స్ట్ ఎర్రర్ కర్వ్, నెక్స్ట్ ఐడియల్ కర్వ్ అంటే ఆదర్శవంతమైన కర్వ్ అని అంటాం. నెక్స్ట్ థియరిటికల్ కర్వ్ అని అంటాం. రెండు పక్కల సిమెట్రికల్ గా సమానంగా ఉంది కాబట్టి సిమెట్రికల్ కర్వ్ అని అంటాం. నెక్స్ట్ బైలాటరల్ సిమెట్రికల్ షేప్, ఆ పేరులోనే ఉంటుందండి. బైలాటరల్ రెండు పక్కల సిమెట్రికల్ షేప్, రెండు పక్కల కూడా సమానమైన షేప్ ఉంటుంది కాబట్టి దాన్ని బైలాటరల్ సిమెట్రికల్ షేప్ అని అంటాం, గాసియన్ కర్వ్ అని అంటాం.
నెక్స్ట్ థియరియాటికల్ కర్వ్ అని అంటాం, నెక్స్ట్ ఎర్రర్ కర్వ్ అని అంటాం, నెక్స్ట్ గాస్ అనే వ్యక్తి కనుగొన్నాడు కాబట్టి గాసియన్ కర్వ్ అని అంటాం. రెండు పక్కల సరి సమానంగా అంటే బైలాటరల్ సిమెట్రికల్ కర్వ్ అని కూడా అంటాం. ఇందులో ఇది రెండు పక్కల సరి సమానం ఉందంటే దీంట్లో మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కానీ. నెక్స్ట్ మనకి సిలబస్ లో ముందుగానే ఇచ్చేసాడు కాబట్టి దీని గురించి వీడియో చేస్తా ఉన్నాను. అసలు మీన్ అంటే ఏంది, మీడియన్ అంటే ఏంది, మోడ్ అంటే ఏంది అనేసి కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు అనేసి అంటే సెంట్రల్ టెండెన్సీలో మీను మీడియన్ మోడ్ అనేది ఉంటుంది. దాని గురించి నెక్స్ట్ కనుక్కుందాం. కానీ నేను ఇక్కడ సిలబస్ వైజ్ సిలబస్ కాపీలు ఏ విధంగా ఇచ్చాడో దాని ప్రకారం మీరు రెడీ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాను కాబట్టి సిలబస్ కాపీ చూసినప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఇది మీనింగ్ ఉంది, డెఫినేషన్ ఉంది, నెక్స్ట్ దీని యొక్క స్వభావం ఉంది, దీని యొక్క ఇంపార్టెన్స్ ఉంది, దీని యొక్క టైప్స్ ఉంది, దీనికి సంబంధించిన క్లాస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా జరగాలి అని వరుసగా మీరు చదువుకుంటూ వస్తారు కాబట్టి దానికి సంబంధించి మీకు మెటీరియల్ లాగా అంటే ఉండాలి కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అలాగా దీంట్లో మీను మీడియన్ మోడ్ అనేది కూడా మూడు కూడా సరి సమానంగా ఉంటాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో ఒకే ఒక మోడ్ ఉంటుంది. మోడ్ అనేది ఒకే ఒక మోడ్ ఉంటుంది. మోడ్ అంటే ఏంది, మనకి బాహులకం అని అంటాం. ఫ్రీక్వెంట్లీ అనేక సార్లు ఏదైతే నెంబర్ ఉంటుందో దాన్ని బాహులకం అని అంటాం. ఈ మోడ్ అనేది ఒకే ఒక మోడ్ ఉంటుంది కాబట్టి యూని మోడ్ ఉంటుంది అని అంటారు దీంట్లో. నెక్స్ట్ నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ లో ఈ టైల్స్ అనేది ఎప్పుడు కూడా ఈ భూమికి అంటే ఈ సెంట్రల్ ఎక్స్ యాక్సిస్ కి టచ్ గా ఎప్పుడు కూడా ఈ నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ లో ఈ టైల్స్ అనేది ఎప్పుడు కూడా ఈ ఎక్స్ యాక్సిస్ కి బేస్ లైన్ కి, ఇది బేస్ లైన్ మనకి ఎక్స్ యాక్సిస్ గా తీసుకుంటాం. ఇది ఒక గ్రాఫ్ కనుక అనుకున్నట్లయితే ఈ గ్రాఫ్ లో మీరు 10th క్లాస్ లోనే మీకు ఒక గ్రాఫ్ వచ్చి ఉంటుంది. ఆ గ్రాఫ్ లోనే మనకు సెంటర్ లైన్ కి ఒక లైన్ ఇట్లా గీసుకొని ఈ మధ్యలో ఉన్న దాన్ని ఎక్స్ యాక్సిస్ గా, పైన ఉన్న దాన్ని వై యాక్సిస్ గా తీసుకొని ఒక పక్క ధనాత్మకమైన విలువలు, రైట్ సైడ్ ధనాత్మకమైన విలువలు, లెఫ్ట్ సైడ్ రుణాత్మకమైన విలువలు అంటే మైనస్ వాల్యూస్ తీసుకుంటా ఉంటాం గమనించినట్లయితే మీరు. అదే విధంగా దీంట్లో మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ ఈక్వల్ గా ఉంటది. మోడ్ ఎన్ని మోడ్లు ఉంటాయి అని అడిగితే మీకు ఒకే ఒక మోడ్ ఉంటుంది. మోడ్ అంటే ఒకే ఒక బాహులకం ఉంటది అని చెప్తాను. దీంట్లో టైల్స్ అనేది ఈ బేస్ లైన్ కి ఎప్పుడు కూడా టచ్ కావు. ఈ నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ లో ఎప్పుడు కూడా టచ్ కావు. దీనికి సంబంధించి వాల్యూస్ కనుక చూసినట్లయితే మీరు నెక్స్ట్ స్కీవ్నెస్ యొక్క వాల్యూ, స్కీవ్నెస్ అంటే ఏదో ఒక పక్క వంగి ఉండడం. స్కీవ్నెస్ అంటే ఈ కర్వ్ అనేది ఏదో ఒక పక్కకి అంటే రైట్ సైడ్ అయినా వంగి ఉండడం, లేదంటే లెఫ్ట్ సైడ్ అయినా వంగి ఉండడాన్ని స్కీవ్నెస్, ఆ వంపు అంటారు. కాబట్టి ఇక్కడ ఎటువంటి వంపు లేదు, రెండు పక్కల సరి సమానం ఉంది కాబట్టి ఇక్కడ స్కీవ్నెస్ అనేది ఎంత ఉంటుంది అంటే దీంట్లో స్కీవ్నెస్ అనేది 0గా ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి వంపు లేదు కాబట్టి ఇక్కడ స్కీవ్నెస్ అనేది 0గా ఉంటుంది. నెక్స్ట్ కర్టోసిస్ వాల్యూ అనేది నెక్స్ట్ కర్టోసిస్ వాల్యూ అనేది k = 3గా ఉంటుంది. దీంట్లో మనకి లెఫ్ట్ కర్టోసిస్, ప్లాటీ కర్టోసిస్, ఈ విధంగా కర్టోసిస్లు ఉంటాయి. దాంట్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఈ కర్టోసిస్ అనేది k = 3గా ఉంటుంది. k గ్రేటర్ దాన్ 3, k లెస్ దాన్ 3గా ఉంటుంది. కానీ k = 3 అంటే రెండు పక్కల సిమెట్రికల్ గా ఉంటది అని అర్థం. దాని అర్థం మిమ్మల్ని అడుగుతాడు నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ సంబంధించి కర్టోసిస్ వాల్యూ ఎంత అని అడిగితే కింద ఆప్షన్ లో k = 3 అని కనిపిస్తే k = 3 పెట్టండి. నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ లో స్కీవ్నెస్ ఎంత అని అడిగితే స్కీవ్నెస్ అనేది ఎటువంటి వంపులు కానీ ఎటువంటి ఏ పక్కకి వంగలేదు కాబట్టి స్కీవ్నెస్ అనేది 0 అని చెప్పండి. ఓకే, నెక్స్ట్ వాల్యూస్ కానీ చూసుకున్నట్లయితే దీంట్లో మీన్ అనేది ఎంత ఉంటుందంటే 0గా ఉంటుంది. మీన్ 0గా ఉంటుంది నీకు. నెక్స్ట్ ఇక్కడ స్కీవ్నెస్ అనేది కూడా 0గా ఉంటుంది. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ SD అంటే స్టాండర్డ్. దీని గురించి మళ్ళీ వీడియోలో ఇంకా ఉందండి, ముందుకు వెళ్ళే కొద్దీ ఎక్కువ ఉంటుంది. కానీ ఈ వాల్యూస్ అనేది మీ మైండ్లోకి ఎక్కేయాలి కాబట్టి చెప్తా ఉన్నాను. స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఎంతగా ఉంటుందంటే 1గా ఉంటుంది. స్టాండర్డ్ డీవియేషన్ ఎంత?
ఒకటిగా ఉంటది. దీనికి సంబంధించి మీకు ఏం లేదండి, నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ గురించి ఎక్కువగా మిమ్మల్ని అడిగితే ఈ నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ని ఎవరు కనుగొన్నారు? కార్ల్ ఫ్రెడరిక్ గాస్ అనే వ్యక్తి కనుగొన్నారు. అసలు నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ అంటే ఏంది? మనం తీసుకున్న క్లాస్ డిస్ట్రిబ్యూషన్ జరిగినప్పుడు వచ్చే వాల్యూస్ ప్రకారం మనం కానీ ఈ విధంగా గ్రాఫ్ కానీ గీయగలిగినట్లయితే ఇక్కడ మనకి ఆ షేప్ అనేది ఒకటి షేప్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుందంటే సిమెట్రికల్ షేప్ ఉంటుంది, లేదంటే స్క్యూడ్ షేప్ ఉంటుంది, లేదంటే యూనిఫామ్ షేప్ అనే 3 రకాల షేప్స్ అనేది ఉంటుంది. ఇక్కడ అయితే ఈ నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్కు సంబంధించి మనకి సిమెట్రికల్ షేప్ అనేది ఉంటుంది. సిమెట్రికల్ రెండు పక్కలు కూడా సరి సమానమైన షేప్ అనేది ఉంటుంది. అది దీనికి సంబంధించి స్క్యూనెస్ అంటే ఎటు పక్క నుంచి వంపులు లేవు కాబట్టి స్క్యూనెస్ ఎంత అని అడిగితే 0 అనేది ఉంటుంది. దీని యొక్క కర్టసిస్ ఎంత అంటే 3, దీని యొక్క మీన్ అంటే ఎంత అంటే 0, దీని యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఎంత అని చెప్పాలంటే 1. ఈ వాల్యూస్ అన్ని కూడా మీరు మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వార్టైల్ డీవియేషన్ QD షార్ట్ కట్ లో రాస్తున్నాను. క్వార్టైల్ డీవియేషన్ అంటే 4 క్వార్టైల్ అంటే 4. దీని గురించి మళ్ళీ చాలా ఉంది మనకి. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ లో దానికి సంబంధించి మనం చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి దాని గురించి మళ్ళీ చెప్తాను. ఈ లోపల మీరు ఈ వాల్యూస్ అన్ని కూడా మీరు బట్టి పడతారో ఏమన్నా పడతారో ఇదైతే మాత్రం మైండ్ లో మాత్రం ఫిక్స్ అయిపోవాలి మీకు. ఇక్కడ క్వార్టైల్ డీవియేషన్ అనేది ఎంత ఉంటుందంటే 2/3వ వంతు ఉంటుంది. ఎంత? 2/3వ వంతుగా ఉంటుంది. నెక్స్ట్ మీన్ డీవియేషన్ ఎంత ఉంటుంది? నెక్స్ట్ మీన్ డీవియేషన్ అనేది ఎంత ఉంటుంది అని అంటే మీన్ డీవియేషన్ 4/4/5వ వంతుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, స్టాండర్డ్ డీవియేషన్ 1గా ఉంటుంది. నెక్స్ట్ క్వార్టైల్ డీవియేషన్ 2/3వ వంతు ఉంటుంది. మీన్ డీవియేషన్ 4/5వ వంతు ఉంటుంది. ఈ వాల్యూస్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి. ఈ వాల్యూస్ గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. చూడండి, స్క్యూనెస్ ఎంత? 0, కర్టసిస్ ఎంత? 3, మీన్ ఎంత? 0, స్టాండర్డ్ డీవియేషన్ ఎంత? 1, క్వార్టైల్ డీవియేషన్ ఎంత అంటే 2/3వ వంతుగా ఉంటుంది. మీన్ డీవియేషన్ ఎంత అంటే 4/5వ వంతుగా ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇది వాల్యూస్ ఉంటాయండి. ఈ +1 నుంచి -1 నుంచి +1కి దూరం ఎంత? ఈ సెంట్రల్ లైన్ నుంచి -1కి ఎంత? +1కి దూరం ఎంత? -2 నుంచి ఈ +2కి, ఈ -3 నుంచి +3కి 3 సిగ్మాకి ఎంత దూరం అనేది ఉంటుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని గురించి మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్యూస్ ని ఖచ్చితంగా నేర్చుకోగలగాలి మీరు. దీనికి సంబంధించిన పేర్లు ఏందని గుర్తుపెట్టుకోగలగాలి. పేర్లు మళ్ళీ చూడండి, దీన్ని ఎవరు కనిపెట్టారు? కార్ల్ ఫ్రెడరిక్ గాస్ అనే వ్యక్తి కనుగొన్నాడు కాబట్టి దీన్ని ఏం కర్వ్ అని అంటాం? గాసియన్ కర్వ్ అని అంటాం. సిమెట్రికల్ షేప్ లో ఉంది కాబట్టి దీన్ని సిమెట్రికల్ కర్వ్ అని అంటాం. సిమెట్రికల్ షేప్ అనేది 2 పక్కల ఈక్వల్ గా ఉంది కాబట్టి బైలాటరల్ సిమెట్రికల్ కర్వ్ అని అంటాం. దీన్ని థియరిటికల్ కర్వ్ అని అంటాం. నెక్స్ట్ ఇది చూడడానికి బెల్ లాగా ఉంది కాబట్టి దీన్ని బెల్ షేప్డ్ కర్వ్ అని కూడా అంటాం. ఈ విధంగా దీనికి ఉన్న పేర్లు. ఇది ఆదర్శవంతమైన కర్వ్ ఎటువంటి ఏ పక్కకు కూడా లేదు కాబట్టి దీన్ని ఐడియల్ కర్వ్ అని కూడా అంటాం. ఆదర్శవంతమైన కర్వ్ అంటే ఐడియల్ కర్వ్ అని కూడా అంటాం. దీని గురించి మెయిన్ గా ఈ విధంగా తెలుసుకోవాలి. దీనికి సంబంధించి వాల్యూస్ ఉంటాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత దూరం ఉంటుంది. దీని గురించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్స్, ఈ నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్స్ కానీ చూసినట్లయితే ఇది సిగ్మాలండి. ఇవి సిగ్మాలు. ఇప్పుడు ఈ వై యాక్సిస్ నుంచి దీంట్లో నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ లో అన్ని కూడా మీన్ కనుక మీడియన్ కానీ 3 కూడా ఈక్వల్ గా ఉంటాయి. మీన్ ఈజ్ ఈక్వల్ టు మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్. 3 కూడా ఈక్వల్ గా ఉంటాయి. అన్ని కూడా ఒకే లైన్ మీద వస్తాయి, ఈ లైన్ మీదకి వస్తాయి. ఇక్కడ ఆ యొక్క లైన్ యొక్క హైట్ కానీ మ్యాక్సిమం హైట్ కనుక చూసుకున్నట్లయితే నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ లో ఈ హైట్ మొత్తం కానీ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం హైట్ ఎంత ఉంటుంది అంటే 39.89%. మ్యాక్సిమం హైట్ నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ ఎంత ఉంటుంది అంటే ఎంత? 39.89% అనేది ఉంటుంది.
అయితే ఈ యొక్క వై యాక్సిస్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ రుణాత్మక -1 సిగ్మా, రైట్ సైడ్ +1 సిగ్మా. ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం అంటే -1 సిగ్మా నుంచి +1 సిగ్మాకి దూరం ఎంత అంటే 68.26%. 68.26%. అయితే అలా కాకుండా ఇప్పుడు ఈ వై యాక్సిస్ నుంచి ఈ -1 సిగ్మాకి దూరం ఎంత, లేదంటే వై యాక్సిస్ నుంచి +1 సిగ్మాకి దూరం ఎంత అంటే ఎలా చెప్తారంటే ఇప్పుడు 68 డివైడెడ్ బై 26 డివైడెడ్ బై 2, 68.26. ఎందుకు? ఇది +or -1 సిగ్మా మధ్య దూరం ఎంత అంటే 68.26% కాబట్టి ఇప్పుడు డివైడెడ్ బై 2 కనుక చేసినట్లయితే మనకి 34.13% అనేది రావడం జరుగుతుంది. 34.13%. ఇప్పుడు అర్థమైందండి మీకు? -1 ఈ వై యాక్సిస్ నుంచి లెఫ్ట్ సైడ్ -1 సిగ్మా, రైట్ సైడ్ +1 సిగ్మా. ఈ రెండింటి మధ్య దూరము 68.26. అయితే ఇప్పుడు ఈ వై యాక్సిస్ నుంచి -1 సిగ్మాకి దూరం ఎంత, ఈ వై యాక్సిస్ నుంచి +1 సిగ్మాకి దూరం ఎంత అంటే ఈ వై యాక్సిస్ నుంచి -1 సిగ్మాకి 34.13% ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 34.13% అనేది ఉంటుంది. నెక్స్ట్ -2, ఇక్కడ లెఫ్ట్ సైడ్ -2 సిగ్మా ఉంది కదండి. ఇక్కడికి ఈ -2 సిగ్మా నుంచి ఈ +2 సిగ్మాకి మధ్య దూరం కనుక చూసినట్లయితే ఎంత ఉందంటే 95.44. ఎంత? 95.44% అనేది ఉంది. అలా కాకుండా వాడు ఈ సిమెట్రికల్ షేప్ సెంటర్ నుంచి -2 సిగ్మాకి దూరం ఎంత అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం ఎంత అని అడిగితే ఎలా చేయాలంటే 95.44% డివైడెడ్ బై 2 కనుక చేసినట్లయితే మనకి సెంటర్ నుంచి మనకి కరెక్ట్ వాల్యూ -2 కానీ +2 కానీ కరెక్ట్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఎంత వస్తుంది అంటే 47 చేసి చూడండి, 47.2% అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి 47.2%, 47.72%. ఇక్కడి నుంచి ఇక్కడికి 47.72% అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ సెంటర్ నుంచి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది -3 సిగ్మా, రైట్ సైడ్ ఉన్నది +3 సిగ్మా. -3 సిగ్మా నుంచి +3 సిగ్మాకి దూరం ఎంత అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం ఎంత అంటే 99.73. చూడండి, 99.73 డివైడెడ్ బై 2 కనుక చేసినట్లయితే 49.86% అనేది రావడం జరుగుతుంది. 49.86 అనేది రావడం జరుగుతుంది. అర్థమైందా అండి మీకు? ఈ సెంటర్లో ఉన్నది వై యాక్సిస్. ఈ వై యాక్సిస్ కి ఆ పక్క ఈ పక్క సిమెట్రికల్ గా ఈ వాల్యూస్ అనేది ఉంటాయి, డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అయితే ఈ సెంటర్ నుంచి ఈ జీరో వాల్యూ ఇక్కడ జీరోగా తీసుకుంటాం. ఈ జీరో వాల్యూ నుంచి -1 సిగ్మాకి ఎంత దూరం ఉంటుంది, ఈ జీరో వాల్యూ నుంచి +1కి ఎంత వాల్యూ ఉంటుంది అని అడుగుతాడు. అలా కాకుండా +2 -1 సిగ్మా నుంచి +1 సిగ్మాకి దూరం ఎంత అని అడిగితే, అంటే -1 సిగ్మా నుంచి +1కి దూరం ఎంత అని అడిగితే ఎంత చెప్పాలి? 68.26. అలా కాకుండా ఈ 0 నుంచి -1కి దూరం ఎంత అని అంటే 34.13% అని చెప్పాలి. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే 0 నుంచి +1 సిగ్మాకి దూరం ఎంత అంటే అది కూడా సేమ్ గా ఉంటుంది కాబట్టి 34.13% అని చెప్పాలి. ఇప్పుడు ఈ 0 నుంచి -2కి 0 నుంచి -2కి అలాగే -2 నుంచి 2 సిగ్మా నుంచి +2 సిగ్మాకి దూరం ఎంత అని అంటే -2 నుంచి +2కి మధ్య దూరం ఎంత అంటే 95.44%. 95.44%. అయితే ఇప్పుడు 0 నుంచి -2కి దూరం ఎంత అని అడిగితే డివైడెడ్ బై 2, 95.44% డివైడెడ్ బై 2 అని చేస్తే 47.72% అనేది వస్తుంది.
ఇప్పుడు సేమ్ అంతే, ఇప్పుడు 0 నుంచి +2కి దూరం ఎంత అంటే 47.72% అనేది ఉంటుంది. ఇప్పుడు -3కి +3 సిగ్మాకి మధ్య దూరం ఎంత అని అడిగితే 99.73%. అలా కాకుండా ఇప్పుడు ఈ 0 నుంచి ఈ -3కి మధ్య దూరం ఎంత, లేదా ఈ 0 నుంచి ఈ +3కి మధ్య దూరం ఎంత అని అంటే /2 కనుక చేసుకున్నట్లయితే 49.86. అలా కాకుండా మిమ్మల్ని ఇప్పుడు ఈ 1 సిగ్మా నుంచి ఇక్కడ +1 సిగ్మా నుంచి +2 సిగ్మాకి మధ్య దూరం ఎంత, +1 సిగ్మా నుంచి +2 సిగ్మాకి మధ్య దూరం ఎంత అంటే ఇక్కడ +2 సిగ్మాకి దూరం ఎంత 47.72%, +1 సిగ్మాకి మధ్య దూరం ఎంత అంటే 34.13%. కాబట్టి 13.61 37.13. ఇప్పుడు ప్లస్ సరే అండి, ఇక్కడ 47.72 అంటే 2 సిగ్మాకి 0 నుంచి 2 సిగ్మాకి 47.72. ఇక్కడ నుంచి 0 నుంచి ఇది 0 కాబట్టి 0 నుంచి +2కి ఎంత దూరం 47.72. కాబట్టి దీని నుంచి ఇక్కడికి 0 నుంచి 1కి 34.13%. అంటే ఇప్పుడు వాడు ఏం అడిగాడు మనకి 1 సిగ్మా నుంచి 2 సిగ్మాకి దూరం ఎంత అని అడిగితే 47.72 నుంచి 34.13% తీసేసినట్టయితే 13.59% అనేది ఉంటుంది. ఇప్పుడు అలాగే ఇప్పుడు 2 సిగ్మా నుంచి ఇక్కడ ఇప్పుడు 2 సిగ్మా నుంచి 3 సిగ్మాకి మధ్య దూరం ఎంత అని అడిగితే చేయండి మీరే. ఇప్పుడు 3 సిగ్మా అంటే 49.86, 2 సిగ్మా అంటే 47.72, 2.14%. దేనికి మధ్య 2.14% వచ్చింది? ఈ +2 నుంచి +3 సిగ్మా కానీ ఈ -2 నుంచి -3 సిగ్మా కానీ మధ్య దూరం ఎంత అంటే 2.14%. అలా కాకుండా వాడు ఏ విధంగా అడగొచ్చు, మీకు ఈ వాల్యూస్ అనేది కానీ తెలిసినట్లయితే మీరు ఏ లెక్కనైనా చేయొచ్చు అనమాట. దీనికి సంబంధించి వీకెస్ట్ రిలేషన్షిప్ అని అంటే వీకెస్ట్ రిలేషన్షిప్ ఎంత అంటే 0.27%. ఈ వాల్యూస్ని మీరు గుడ్డిగా గుర్తుపెట్టేసుకోండి. కానీ ఇదంతా చేయాలంటే సింపుల్గా ఈ మధ్యలో ఉండే వాల్యూస్ని కానీ గుర్తుపెట్టుకున్నట్టే చాలు. ఈ మధ్యలో ఉండే వాల్యూస్ కానీ గుర్తుపెట్టుకుని ఉంటే మీరు /2 చేసుకుంటే ఏదో ఒక పక్కది వచ్చేస్తుంది. దాని నుంచి మీకు ఏం కావాలంటే ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయండి. ఆ విధంగా మనకి నేషనల్ ప్రాబబిలిటీ కర్వ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో ఇక్కడ నార్మల్ ప్రాబబిలిటీ సంబంధించిన ఈ డిస్ట్రిబ్యూషన్లో స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే +3 సిగ్మా కాడి నుంచి -3 సిగ్మా మధ్యలో అనేది +3 సిగ్మా మధ్యలో అనేది ఉంటుంది. అదే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీనికి సంబంధించి నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ ఇంతేనండి, ఈజీగా ఉంటుంది, నేర్చుకోండి. దీని నుంచి కంపల్సరీ ఒక బిట్ అనేది వస్తుంది. ఇది సిమెట్రికల్ షేప్ కాబట్టి నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్. అలా కాకుండా అసిమెట్రికల్ షేప్ కనుక వచ్చినట్టే దాన్ని స్కీవ్నెస్ అంటాం. మనకి సిలబస్లో ఇచ్చినట్టుగా స్కీవ్నెస్ అంటే ఏందో ఇప్పుడు తెలుసుకుందాం.